కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో జరిగిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు తుని డీఎస్పీ శ్రీహరిరాజు వెల్లడించారు. తునిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసులో వైసీపీ నాయకుడు చింతకాయల చిన్నబాబుతో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామ్ నుంచి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ ఎస్పీగా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ అప్పటికి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి గులుబాబు అంటారు. ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతకాయల చిన్నబాబు ఎలియాస్, చింతకాయల శ్రీనివాసరాజు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్తలు ఉన్నాడు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లాలం బంగారయ్యని వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసుని అప్పటి నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ విష్ణుమాధవ్ గారు ఆదేశాల ప్రకారం స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి మన తుని రోల్ సిఐ గారు ఈ చెనకేశ్వర గారి ఆధ్వర్యంలో వివిధ టీంలు పనిచేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ తెలిసి 12 మంది ముద్దాయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతుంటారు. నేను యాన్స్పేట్ యాప్స్కాండ్ అయిపోవడం ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా చక్కగా ఒక నెట్వర్క్ లాగా పనిచేసి వీరందరినీ కూడా వాళ్ళ ప్లాన్స్ కలిసి కట్టి వీరందరినీ కూడా నిన్నటి రోజున వీళ్ళందరినీ కూడా అరెస్ట్ జరిగింది. ఈరోజు తుల్లో గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర వీరందరినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఎందుకు పెట్టా